గ్రేటర్ సిటీలో హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఫైర్ అండ్ ఆర్ఎండ్బి, రవాణా, హెల్త్ అధికారులతో పాటు ట్రాఫిక్ సిబ్బందితో కోఆర్డినేట్ చేస్తున్నారు. హనుమాన్ శోభాయాత్ర జరిగే రూట్లను ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభాయాత్ర జరగనుంది. శోభాయాత్ర వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని తెలిపారు పోలీసులు. కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇక శోభాయాత్రకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కల్పన మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కల్పన, తాడ్బండ్లో ముగుస్తుంది శోభాయాత్ర, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అండ్ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఎట్లా అమలవుతున్నాయి? హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని హనుమాన్ ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే నగరంలో హనుమాన్ ఆలయం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది తాడ్బండ్ హనుమాన్ ఆలయమే. ఈ ఆలయంలో ప్రతి ఏటా కూడా హనుమాన్ జయంతి కావచ్చు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఉదయం నుంచి కూడా ఇక్కడ భక్తుల తాకిడి అయితే పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈరోజు 1,00,000కు పైగా కూడా ఇక్కడికి వచ్చి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్లో అయితే దర్శించుకునే అవకాశం ఉంది. మెయిన్గా చెప్పాలంటే స్వయంభూ వెలిసిన వీరాంజనేయ స్వామిగా కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకతనైతే ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగానైతే ప్రస్తుతం మనం చూసుకుంటూ ఉన్నాం కదా, ఉదయం నుంచి అయితే భక్తుల తాకిడి అనేది కొనసాగుతూ ఉంది. ఇక మనకు హనుమాన్ శోభయాత్ర మెయిన్గా చెప్పుకోవాలి. హనుమాన్ జయంతి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కావచ్చు. ఈ శోభయాత్ర అనేది అంగరంగ వైభవంగా కూడా ప్రతి ఏటా మనకైతే నగరంలో నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగానైతే మనకు గౌలిగూడలో నుంచి అయితే శోభయాత్ర మొదలు కానుంది. గౌలిగూడలో మొదలైన శోభయాత్ర అనేది మనకైతే దాదాపు 13 కిలోమీటర్ల మేరనైతే కొనసాగి ఇక్కడ మనకు తాడ్బండ్లో ఉన్న వీరాంజనేయ స్వామి టెంపుల్లోనైతే ముగియనుంది. అందుకోసం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే కూడా ఏ ఆలయం చూసినా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. అందుకు ప్రత్యేకంగా ఈ ఆలయంలో మనం చూసుకోవచ్చు. పూలతోనే కాదు, దాదాపు అలంకరణలు కూడా ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. పూలు పళ్ళతో కూడా ఎంతో అందంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తుల రద్దీ అయితే సమయం గడుస్తున్న కొద్దీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే కూడా మనకు వీరాంజనేయ స్వామికి సంబంధించిన వాహనం ఒంటె కూడా మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఒంటెను కూడా దర్శనం చేసుకొని వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఉదయం నుంచి అయితే పెద్ద ఎత్తున అభిషేకాలు జరిగాయి. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే వీరాంజనేయ స్వామికి సంబంధించి కూడా పల్లకి సేవ అనేది కూడా ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ పల్లకి సేవ కూడా ఇంతకుముందే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా భక్తుల రద్దీ ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దాదాపు నగర నలుమూలల నుంచి కూడా తాడ్బండ్ ఆలయంలో ఉన్న వీరాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? అమర్నాథ్. ఎక్కడి నుంచి వచ్చారండి? సికింద్రాబాద్. ఎట్లా ఉంటుంది? ప్రతిసారి వస్తూ ఉంటారా ఆలయంకి? ప్రతి శనివారం వస్తానమ్మా. నేను 45 సంవత్సరాల మెంబర్ అయ్యిందా. అప్పటి నుంచి కంటిన్యూ వస్తూనే ఉన్నాను, వారం వస్తాం. ఎట్లా జరుగుతుంది జయంతి వేడుకలు కావచ్చు, ఇక్కడ ఎట్లా శోభయాత్ర కావచ్చు, ఎట్లా ఉంటుంది ఇక్కడ? సూపర్ జరుగుతుందమ్మా. అంతా మా మేనేజ్మెంట్ మంచిగా ఉండే. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది ఎండోమెంట్స్కి పోయి. కాకపోతే మాకు ఎప్పుడు వస్తుందని మేము కోరుకుంటున్నాం, వేరేం లేదు. ఎట్లా ఉంటుంది రష్? ఎట్లా ఉంటుంది? ఎప్పటి నుంచి భక్తులు ఎంతమంది వస్తారు? వస్తాడంత మంది వస్తారు. మా శనివారం అయితే మంగళవారం అయితే అడగవద్దు, మంది లెక్క లేదు ఇక. అంత మంచిగా వస్తుంది, ఎందుకంటే పవర్ఫుల్ ప్లాన్. అట్లా చాలా బాగా చూస్తూ ఉన్నాం కదా, చాలా పవర్ఫుల్ దేవుడు అని చెప్తా ఉన్నారు. ప్రతి శనివారము ప్రతి మంగళవారం కూడా ఎంతో రద్దీ అనేది మనకి ఇక్కడ కొనసాగుతుంది. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడి. చెప్పండి, మీ పేరు? అనుకున్నది అవుతుంది. గంధశంకరు చాలా బాగుంటుంది. మేము కమిటీ మెంబరు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. అంతా మెంబర్స్ కలిసి తాడ్బంద్ ఆంజనేయ గుడిని డెవలప్ చేశారు. చాలా ఎట్లా ఉంటుంది ఇక్కడ రద్దీ? ఎట్లా ఉంటుంది? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంటే చాలా బాగుంది. సికింద్రాబాద్లో నంబర్ 1. ఉన్నాం కదా, మనకైతే భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా మనకు వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక భక్తుల రద్దీ అయితే సమయం గడుస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంది. దాదాపు ఉదయం నుంచి 6 గంటల నుంచి అయితే మనకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజంతా కూడా మనం చూసుకున్నట్టయితే 1,00,000కు పైగానే వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. అదే విధంగా చూస్తూ ఉన్నాం కదా, చాలా మంది అయితే ఎక్కడెక్కడి నుంచి వస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, పేరు? నరసింహారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారండి? సికింద్రాబాద్. ఎట్లా ఉంటుంది ప్రతి ఏటా దర్శనం కావచ్చు, ఇక్కడ ఏ విధంగా ఉంటుంది? బాగా రష్, ఫుల్ రష్ ఉంటుంది, పబ్లిక్ బాగుంటుంది.
సో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున రద్దీ అనేది అయితే మనకు కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానైతే ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి కూడా అందరినీ దర్శనంకి అయితే ప్రత్యేకంగా పంపిస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కూడా మనకు మెయిన్గా చెప్పాలంటే శోభయాత్ర అనేది కూడా గౌలిగూడలో మొదలైన శోభయాత్ర మనకు తాడ్బండ్లోనే ముగుస్తూ ఉంటుంది. మరి అట్లాంటి తాడ్బండ్ ఆలయం కూడా ప్రత్యేకంగా ముస్తాబు చేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు శోభయాత్రలో చూసుకున్నట్టయితే దాదాపు 5 లక్షల పైగా కూడా మనకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా దాదాపు ఉదయం అక్కడ మనకు 9:30-10 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర కూడా 13 కిలోమీటర్ల మేర సాగి తాడ్బండ్లోని హనుమాన్ ఆలయంకి వచ్చేసరికి కూడా దాదాపు రాత్రి మనకు 8:30-9 కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు వచ్చే వరకు కూడా ఇక్కడ మనకైతే భక్తుల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంటుంది. కంటిన్యూగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాకపోతే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు అర్చనలు కావచ్చు, అభిషేకాలు అయితే ప్రస్తుతం ఆపేశారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకు పల్లకీ సేవను అయితే ముగిసింది. ఆ తర్వాత కూడా మనకు శోభయాత్ర ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పూర్ణాభిషేకం అనేది నిర్వహిస్తారు. ఆ తదనంతరం కూడా హోమం కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఇక్కడ భక్తికి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా మనకు తాడ్బండ్ హనుమాన్ ఆలయంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూస్తున్నాం కదా, దాదాపు సికింద్రాబాద్ ప్రాంతం అంతా కూడా భక్తులతో రద్దీగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే రద్దీ అయితే మనకి ఈ రోజు మొత్తం కూడా ఉండే అవకాశం ఉంది. సౌజన్య.